శిశివర్ణం భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆగర్థాంగసంపృక్తౌ ఆగర్థప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సంవత్సరం హైదరాబాద్లో ఈ సాయిబాబా గారి మందిరానికి వచ్చి ఒకటి రోజులు ఉపన్యాసాలు చెప్పుకోవడం, మీ అందరి యొక్క ఆత్మీయతను గౌరవించి పెట్టుకోవడం ఒక సంప్రదాయంగా ఏర్పాటు చేశారు. విషయం సంవత్సరం కూడా ఆయన యొక్క నిశ్చయిత కృపాక్షలు చేత ఒక వారం రోజుల పాటు ఉదయం వేళ భగవద్గీత భక్తి యోగం మీద, సాయంకాలం వేళ శంకరాచార్య కృతమైనటువంటి గోవిందం మీద సంఘాలు జరగాలి అని పెద్దల సంకల్పం చేసి ఉన్నారు. దాన్ని మహాభౌశంకరరావు వారు సాయినాథులు వారే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగేట్టుగా చేసి అనుగ్రహిస్తారు. ఇక ఇవాటి కార్యక్రమం ప్రారంభానికి సంబంధించినంత వరకు నేను కించిత్ ఆలస్యమైనందుకు మిమ్మల్ని మందించవలసిందిగా కోరుకుంటున్న కారణం ఏంటంటే వారి ట్రైన్ కావాలని ఆలస్యం. సంధ్యావనం చేయకుండా ఏ కార్యక్రమం చేయకూడదు కాబట్టి సంధ్యావనం చేసుకుని రావడంలో కించిత్ ఆలస్యం ఉంది. అంటే నేను ఇక్కడే ఉంటాను కాబట్టి రేపటి నుంచి నా ట్రైన్కి ఇబ్బంది ఉండదు. వివాహపు ఏ సమయాన్ని ప్రకటిస్తారో ఆ సమయానికి కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభం ఇవాటి నుంచి ప్రసంగాలు పూర్తయ్యేంత వరకు మనం తప్పకుండా చేద్దాము అని సంకల్పం చేసిన కార్యక్రమాలలో మొట్టమొదటి ధ్యానం. ధ్యానము అని ఒక మాట. ఈ ధ్యానము చాలా గొప్పది. అసలు నిజానికి మనిషి ధరించడానికి కావలసినటువంటి సంభావనలన్నింటినీ మనకి అందించగలిగినటువంటి ప్రక్రియే ధ్యానం. అసలు ధ్యానం అన్న మాట లేకుండా మీకు పూజ కానీ జపం కానీ ఏమి లేవు. మీరు ఏ దేవతని ఉపాసన చేస్తున్నారో ఆ దేవతా స్వరూపాన్ని వాక్యంలో ఒక వర్ణన చేస్తారు. వర్ణన చేసి ఇలా ఉంటుంది, మీరు ఎవరిని గురించి ప్రార్థన చేస్తున్నారో ఆ రూపం పొందిస్తారు. ఏదో గాయత్రి మంత్రం చేసుకుంటున్నాడు అనుకోండి, సంధ్యావందనం చేసి ఆ పరదేవతా స్వరూపం ఎలా ఉంటుందో చెప్తారు. ముక్తావిక్రమహేమనీల ధవలఛాయి ముఖైస్తీక్షణై. అది ఎవరు చెప్పవచ్చు అంటే ఎవరు పడితే వారు ఆ ధ్యానస్లో రచన చెయ్యరు. మంత్రద్రష్ట అంటారు. ఋషులు వాళ్ళు తపస్సమాధి ఎందుకగా వాళ్ళకి భగవంతుని యొక్క వాక్కు వినపడింది. ఆ భగవత్ సంబంధమైనటువంటి వాక్కుయే వేదం. ఆ మంత్రాన్ని ఋషి విన్నాడు. మననాంత త్రాయితే ఇది మంత్ర. అది విన్నటువంటి ఋషి మంత్రమునకు ద్రష్ట అయ్యాడు. ఆ మంత్రమునకు అధిదేవతగా ఆ ఋషి ఒక స్వరూపాన్ని వర్ణన చేస్తాడు. నేను చూసినటువంటి దేవతా స్వరూపం ఇలా ఉంటుంది అని చెప్తాడు. ఇంకొకలా ధ్యానం చేయకూడదు. ఋషిప్రోక్తం ఎలా ఉందో అలాగే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం చేసినప్పుడు మీకు ఆ శ్లోకంలో వర్ణన ఎలా ఉన్నదో దాన్ని మొట్టమొదట మనసుకి పట్టించుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందుకే ధ్యానం మీరు ఎక్కడ చేస్తారో అక్కడ ఎప్పుడు గట్టిగా చప్పులు జరగడం కానీ, లేకపోతే మీ మనోభావములను మలినము చేయగలిగినటువంటి వస్తువుల యొక్క సంపర్కం కానీ ఆ గదిలో ఉండకూడదు. సాధారణంగా పెద్దలు ధ్యానం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఆ గదిలో తేజోవంతమైనటువంటి పుష్పములను ఉంచుతారు. రెండు చక్కటి ధూపం వేస్తారు. దీని వలన మనోదయం తొందరగా అవుతుంది, మనస్సు నిలబడుతుంది. మీరు ధ్యానము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనస్సు ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా నిలబడదు, అటు ఇటు ఊగుతుంది. దీన్ని నేను రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే మీరు ఒక కక్కెర పట్టుకున్నారనుకోండి, త్రాసు అంటారు. త్రాసు పట్టుకుంటే పైన ఉన్నటువంటి బిందువు కదలకుండా ఎప్పుడూ అలాగే ఉంటుంది. అదే పరమేశ్వరుడు. ఇట్టించి ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు మనస్సు. మనయేవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటాడు వికాసాన్ని. మనము బంధమునందు పడిపోయినా మోక్షాన్ని పొందిన కేవలముగా ఆ మనస్సే కారణమవుతుంది. ఆ మనస్సు ఈశ్వరుని వైపుకి చూడాలి.
అది చూడదు. ఇలా 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 ఊగుతుంది. అప్పుడు ఈ ముళ్ళు ఈశ్వరుడు వైపే చూడాలి అని సంకల్పం చేసిన వాడు ఏం చేస్తాడంటే ఇటువైపు ఏ బరువు ఉందో ఇటువైపు కూడా ఆ బరువుని తీసుకొస్తాడు. ఎక్కువైతే తీసేస్తాడు, తక్కువైతే వేస్తాడు. అలా బరువు నియంత్రిస్తూ వెళితే ఒక చోటికి వెళ్ళేటప్పటికి ఈ ముళ్ళు ఆ ముళ్ళు వంక చూస్తూ నిలబడిపోతుంది. మీరు క్రాస్ ఇలా పట్టుకున్నా రెండు పక్కల బరువు సమానంగా ఉన్న కారణం చేత ఈ ముళ్ళు ఆ ముళ్ళు వంక చూస్తుంది. ఈ ముళ్ళు ఆ ముళ్ళు వంక చూస్తూ ఉండిపోయినటువంటి స్థితి ఏదో అదే యోగము, అదే ధ్యానము అంటారు. ధ్యానమునందు ఏదో ఒక వస్తువుని ధ్యానం చెయ్యాలి. ఒక వస్తువుని అంటే రజోగుణ తమోగుణ సంపర్కం ఉన్నటువంటి వస్తువుని ధ్యానం చేస్తే మీ మనస్సు ఎందుకు కూడా అదే గుణము ప్రసరిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ధ్యానం చేసినప్పుడు ఏ వస్తువు మీకు తొందరగా అనుగ్రహాన్ని ఇవ్వగలదో, ఏ రూపాన్ని ధ్యానం చేస్తే మీకు తొందరగా భక్తి జ్ఞాన వైరాగ్యములు సిద్ధిస్తాయో, దేన్ని పట్టుకోవడం వల్ల మీరు ధరిస్తారో, ఇహమునందు మీకు రక్షణ కలుగుతుందో అటువంటి స్వరూపాన్ని మాత్రమే పట్టుకోవచ్చు. పట్టుకునే ముందు ధ్యానము చేసేటప్పుడు బాగా మనసుకి తర్ఫీదు ఇవ్వాలి. మీరు మీ మనసుని ఒక కుక్క పిల్లలాగా భావన చేసి కుక్క పిల్లకి ఎలా అయితే మీరు శిక్షణ ఇస్తారో అలా శిక్షణ ఇవ్వవలసి ఉంది. అది చూడండి, మొదట్లో మాట వినదు, కానీ చెప్పగా చెప్పగా వెళ్ళి బంతిని పట్టరా అంటే పట్టుకొస్తుంది కుక్క పిల్ల. అలా అమ్మ అలా చేయకూడదు, తప్పు కాదు, పిల్లలు నోళ్ళు మూసేయడం అలాంటి పనులు చేయకూడదు. సభలో పనులు చిన్న వాళ్ళు కదా, చక్కగా వెనక్కి వెళ్ళి కూర్చోండి, ఇబ్బంది ఉండదు. అసలే ధ్యానం గురించి వాళ్ళు ఏం కాన్సన్ట్రేట్ చేస్తారు, ఇలా వెళ్ళొచ్చమ్మా కిందికి, ఈ డోర్ నుంచి కిందికి వెళ్ళొచ్చా? ఆ నోరు అది పిల్లలు. కాబట్టి మీరు ధ్యానం చేసేటప్పుడు మీ మనసుకి ముందు తర్ఫీదుని ఇవ్వాలి. ఎందుకంటే నిలబడవలసింది అదే కదా. మీరు ఈ చేతిని నిలబెట్టడం తేలిక, కాలు నిలబెట్టడం తేలిక, మనసును నిలబెట్టలేదు, విడిపోతుంది. ఆ మనసునే నిలబెట్టమంటాడు భక్తి యోగంలో. అదే అంటాడు ఆయన, మయ్యేవ మన ఆధత్ స్వామి బుద్ధిని వివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధమ్మ సంశయ అంటాడు గీతాచార్యుడు. నాకు ఇవన్నీ అక్కర్లేదయా, నీ మనసు నా ఎందుకు పెట్టు అంటాడు. కానీ అంత తేలిక అలా పెట్టగలిగితే ఇంకే పనికి మారిన చోట్లల్లా మనసు ఇచ్చేసానంటాడు. ఈశ్వరుడికి ఇవ్వలేదు, ఈశ్వరుని ఎంత నిలబెట్టలేదు. అందుకే పెద్దలు శాస్త్రములు కొన్ని కొన్ని రూపములను నిర్ణయం చేసేవి. ఏ స్వరూపాన్ని ధ్యానం చేస్తే మీకు తొందరగా భక్తి జ్ఞాన వైరాగ్యములు సిద్ధిస్తాయో, నేను మీకు ఇంకా యథార్థమైన మాట చెప్పాలి అంటే, కొన్ని కోట్ల కోట్ల జన్మలుగా జీవుడు సాధన ఎందు వెనకబడిపోయినటువంటి వాడు చాలా తొందరగా సాధనలో ముందుకు వెళ్ళాలి అంటే ఎటువంటి స్వరూపాన్ని పట్టుకుంటే మీకు అటువంటి అనుగ్రహాన్ని ఇవ్వగలదు, ఏ స్వరూపం పట్టుకోవడానికి మీకు చాలా తేలికగా ఉంటుందో, అసలు ఆ రూపం ఉన్నదే అందుకు అలాంటి రూపాన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాంటి స్వరూపాలు లోకంలో కొన్నింటిని ఋషులు నిర్ణయం చేశారు. ధ్యానమునందు వీటిని పట్టుకోవడం తేలిక. ఇప్పుడు నేను గాయత్రి అన్నాను అనుకోండి, ఒక ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే గాయత్రి అందరూ చెయ్యరు, చెయ్యకూడదు కూడా. గాయత్రికి ఒక అధికారం ఉంది, వారే చేస్తారు గాయత్రి. అలా కాకుండా ఆబాల గోపాలము చేయగలిగినదై ఉండాలి. స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ చేయాలి. అందరూ చేయడం వల్ల మీకు కొడుకు పుడతాడు, మీకు మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు బ్రహ్మచారికి ఎందుకని? బ్రహ్మచారికి నీకు బాగా జ్ఞానం కలుగుతుంది అన్నాను అనుకోండి, అప్పుడు గృహస్థుకి ఏం ఉపయోగం? ఇది గృహస్థుకి బ్రహ్మచారికి అన్నాను అనుకోండి, వానప్రస్థుకి ఏం ఉపయోగం? ఈ ముగ్గురికి అన్నాను అనుకోండి, మరి సన్యాసికి ఏం ఉపయోగం? సన్యాసికి ధర్మం ఉంది లోకంలో, సన్యాస ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. మరి ఆయన ప్రార్థన చెయ్యాలి, మరి సన్యాసి ఎవరిని పట్టుకోవాలి? అందుకని వర్ణము ఆశ్రమము అని రెండు మాటలు. వర్ణాశ్రమము అంటారు. అన్ని ఆశ్రమములలో ఉన్న వాళ్ళు పట్టుకోవడానికి యోగ్యమైనటువంటి స్వరూపము. కృష్ణుణ్ణి పట్టుకోవచ్చు, కానీ కృష్ణుడి పక్కన ఆవు ఉన్నట్టుగా భావన చేయాలి గృహస్థు. త్రిభంగిగా ఉన్న ఒక్క కృష్ణ స్వరూపాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు గృహస్థు. కాళ్ళ దగ్గర ఆవు కూడా ఉండాలి. అదే తురియాశ్రమం అంటే సన్యాసాశ్రమంలో ఉండేటటువంటి వ్యక్తులు కాళ్ళ
దగ్గర ఆవు లేనటువంటి త్రిభంగి స్వరూపమైనటువంటి కృష్ణుడిని కూడా ధ్యానం చేయవచ్చు. కాబట్టి అన్ని ఆశ్రమాలలో ఉన్నవాళ్ళు బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి అందరూ ధ్యానం చెయ్యడం మీరు ప్రారంభించగానే మీకు గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగింది. తొందరగా మీ మనస్సుని ఈడ్ చేసి తన దగ్గర కూర్చోబెట్టుకోగలిగినటువంటి రూపం ఒకటి లోకంలో ఉంది. అది ఎంత గొప్ప స్వరూపం అంటే శంకర భగవత్పాదులు దాని మీద అష్టకం చేస్తూ చిట్ట చివరం ఓ మాట అంటారు, సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదనుష్మింస్తవే దేవాశ్వ శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాచ్చ సంకీర్తనాత్ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతః సిద్ధ్యేత్తత్ పునరష్టనా పరిణితం చైశ్వర్యం అవ్యాహతం. ఆత్మగా మీరు నిలబడగలిగినటువంటి జ్ఞానముతో ప్రారంభించి అష్టసిద్ధుల గురించి పాపులాడనే కూడదు. అసలు లోకంలోది కాకిరెట్ట అన్న సురేశ్వరాచార్య. అసలు ఆ సిద్ధుల గురించి ప్రాపులాట ఉండకూడదు. అష్టసిద్ధుల దగ్గర నుంచి సమస్త ఐశ్వర్యములను, భక్తి జ్ఞాన వైరాగ్యములను మీకు ఇవ్వగలిగినటువంటి రూపం ఉంటుంది. అదే దక్షిణామూర్తి యొక్క స్వరూపం. దక్షిణామూర్తి స్వరూపం చాలా చాలా గొప్ప స్వరూపం. అది ధ్యానమునకు అత్యంత మంగళప్రదం, అత్యంత యోగదాయకం. ఆ రూపాన్ని మీరు ప్రయత్నపూర్వకంగా పట్టుకోవాలి. అందుకే ఇంట్లో దక్షిణామూర్తి యొక్క మూర్తి లేకుండా ఇల్లు ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఇవ్వాలంటే నాకు మనవడు లేడు, నాకు కొన్నాళ్ళు పోయిన తర్వాత మనవడు వస్తాడు. ఆ మనవడి బుద్ధికి సంస్కారం ఎందుకు అవుతుంది అంటే ఇంట్లో దక్షిణామూర్తి స్వరూపం వచ్చేవాడు తెలిసో తెలియకో దాన్ని చూస్తాడు. తాతగారండి ఎందుకు తాతగారండి అలా కూర్చున్నారు అంటే అందరూ ఎలా కూర్చుంటారో దానికి భిన్నంగా కూర్చుంటారు దక్షిణామూర్తి. అలా కూర్చునే వాళ్ళని కొంతమందిని లోకం శాస్త్రం నిర్ణయం చేసింది. రామచంద్రమూర్తి ఒక వీరాసనంలో ఎడమకాలు కింద పెట్టి కుడికాలు ఎడమ తల మీద వేసుకునేటటువంటి స్వరూపాలు కొన్ని ఉంటాయి. సాయిబాబా గారు అలా కూర్చుంటారు. ఎడంకాలు కింద ఉంటుంది, కుడికాలు ఎడమ తల మీద. కుడికాలు కింద ఉంటుంది, ఎడమకాలు కుడి తల మీద. ఎప్పుడైనా కుడికాలు కింద ఉండి ఎడమకాలు పైన ఉంటే అది ధ్యానమునకు అత్యంత శ్రేష్టమైనటువంటి రూపము అని. దాన్ని మీరు పట్టుకోవడంలో మీకు ఒక గొప్ప అవకాశం. నేను ఇవాళ మీతో ధ్యానం చేయించాను, సమయం చాలదు, కానీ ఎలా పట్టుకోవాలో ఇవాళ చెప్పాను. రేపు మీకు దాని ఎంతో బాగా మనసుకి తర్ఫీదు ఇవ్వండి. ఇవాళ మీరు విని రేపు మీరు దాన్ని ఎలా ధ్యానం చేయాలో మీకు నేను ఒక్కసారి చూపిస్తాను.